సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను ముందుగా క్రెడ్ యాప్ ఓపెన్ చేశాను. ఎందుకంటే ఇదివరకు నేను క్రెడ్లో ఉంచే ఎప్పుడైనా అమౌంట్ అవసరం ఉంటే మన క్రెడిట్ కార్డులో ఉంచి ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఏదైనా రెంట్ పేమెంట్ అనేది సెలెక్ట్ చేసుకొని మనం అందులో ఏదైతే అకౌంట్లో వేయాలో ఆ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేస్తుండే. కానీ ఇక్కడ మీరు గమనించినట్టయితే మన సొంత అకౌంట్ కనుక ఎంటర్ చేస్తే అక్కడ ఇట్ లుక్స్ లైక్ యు ఆర్ ఎంటరింగ్ యువర్ ఓన్ అకౌంట్ డీటెయిల్స్, ప్లీజ్ ఎంటర్ ఏ డిఫరెంట్ అకౌంట్ బెనిఫిషియరీ అకౌంట్ అని వస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి, నేను ఏదన్నా వేరే అకౌంట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ సపోజ్ నేను ఒక ఆప్షన్ వచ్చేసి స్కూల్ ఫీజ్ అని సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ 1,00,000 రూపీస్కి నేను ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ. కానీ ఇక్కడ మీరు చూస్తున్నారా, 2,300 రూపీస్ సర్వీస్ ఛార్జ్ అని వస్తుంది. అంటే ఇది వరకు ఐ థింక్ 6 to 7 months బ్యాక్ ఓన్లీ 1.4% ఉండే, అంటే 1,14,100. కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడ చూసినట్టు అయితే మీకు ఆల్మోస్ట్ 2.3 అంటే 2,300 రూపీస్ ఓన్లీ ఛార్జెస్ ట్రాన్స్ఫర్ చేస్తున్నందుకు. 1,00,000కి 2,300 అంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు 50,000కి ఎంత అనేది, అలా. అండ్ వాట్ ఎవర్ అమౌంట్ దాని గురించి ఎంత అనేది ఎక్కువే కదా. 2.3 అంటే నన్ను అడిగితే దీని బదులు బయట వాళ్ళు కూడా ఇంత ఛార్జ్ చేయరు. సో మీరు బయటకు వెళ్ళి చేసుకుంటే బెటర్ ఏమో అని నా ఫీలింగ్. క్రెడిట్లో ఇప్పుడు బాగాలేదు అప్పటిలాగా. అంటే బాగాలేదు అంటే ఇట్స్ ఎ గుడ్ యాప్ ఫర్ పేయింగ్ ఆల్ ద క్రెడిట్ కార్డ్స్ ఎట్ వన్ ప్లేస్. అది మనకి రిమైండర్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. బట్ ఒకవేళ అమౌంట్ తీయడానికంటే మాత్రం నో. థ్యాంక్స్ అండి ఫర్ వాచింగ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను ముందుగా క్రెడ్ యాప్ ఓపెన్ చేశాను. ఎందుకంటే ఇదివరకు నేను క్రెడ్లో ఉంచే ఎప్పుడైనా అమౌంట్ అవసరం ఉంటే మన క్రెడిట్ కార్డులో ఉంచి ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఏదైనా రెంట్ పేమెంట్ అనేది సెలెక్ట్ చేసుకొని మనం అందులో ఏదైతే అకౌంట్లో వేయాలో ఆ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేస్తుండే. కానీ ఇక్కడ మీరు గమనించినట్టయితే మన సొంత అకౌంట్ కనుక ఎంటర్ చేస్తే అక్కడ ఇట్ లుక్స్ లైక్ యు ఆర్ ఎంటరింగ్ యువర్ ఓన్ అకౌంట్ డీటెయిల్స్, ప్లీజ్ ఎంటర్ ఏ డిఫరెంట్ అకౌంట్ బెనిఫిషియరీ అకౌంట్ అని వస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి, నేను ఏదన్నా వేరే అకౌంట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ సపోజ్ నేను ఒక ఆప్షన్ వచ్చేసి స్కూల్ ఫీజ్ అని సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ 1,00,000 రూపీస్కి నేను ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ. కానీ ఇక్కడ మీరు చూస్తున్నారా, 2,300 రూపీస్ సర్వీస్ ఛార్జ్ అని వస్తుంది. అంటే ఇది వరకు ఐ థింక్ 6 to 7 months బ్యాక్ ఓన్లీ 1.4% ఉండే, అంటే 1,14,100. కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడ చూసినట్టు అయితే మీకు ఆల్మోస్ట్ 2.3 అంటే 2,300 రూపీస్ ఓన్లీ ఛార్జెస్ ట్రాన్స్ఫర్ చేస్తున్నందుకు. 1,00,000కి 2,300 అంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు 50